ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారతదేశంలోనే గర్వించదగ్గ విధంగా ఈరోజు మన శాస్త్రవేత్తలు జిఎస్ఎల్వి F-16 నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి వదలడం సక్సెస్ కావడం, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మన భారత శాస్త్రవేత్తలు అందరూ వదిలినటువంటి శాస్త్రవేత్తలకు మా అభినందనలు, శుభాభివందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో నుంచి మోడీ వారి సహాయ సహకారాలు అందించినటువంటి మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరెన్నో ఉపగ్రహాలను వదిలి సక్సెస్ కావాలని, మన దేశాన్ని బాగా పరుచుకునే విధంగా ముందుకెళ్ళే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటూ, ఇటువంటి మరెన్నో చేయాలని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి F-16 నిస్సార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కచ్చిలో ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 12 రోజులకు ఒకసారి ఇది మొత్తం భూగోళాన్ని స్కాన్ చేసి మనకి అప్డేట్ ఇస్తుంది. ఇది మెయిన్గా రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళంలో అన్ని పరిస్థితుల్ని ఇది స్కాన్ చేసి మనకు 12 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. మామూలుగా కొండల్లో కానీ, పర్వతాల్లో కానీ, మంచు శిఖరాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఉపగ్రహం మనకు ఎన్నో ఉపయోగాలు ఉంది. ఈరోజు ఉపగ్రహం విజయవంతమైన దానికి శాస్త్రవేత్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భారత్, జై భారత్.